కూడా 40 సంవత్సరాల పైబడి కూడా అయింది. కొద్దిగా ముందుకు పోయాం కానీ ఎక్కడ కానీ పూర్తిగా అంటే పూర్తి ఫలితాలు ఏదైతే అనుకున్నామో దానికి ఇంకా కూడా రాలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా కూడా ఆ రోజు మన పూర్వీకులు పెద్దలందరూ కూడా ఎంతో కూడా దీన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి పునాదురాలు వేసిన పునాదురాలుగానే మిగిలిపోయాయి. లేకుంటే కొద్దో గొప్ప ముందుకు జరిగినా కూడా పూర్తిగాని పరిస్థితిలో ఉంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎందుకంటే రాయలసీమ ఉద్యమం ఇవన్నీ కూడా నాయకత్వం వహించి ఈ రాయలసీమ జిల్లాల నుంచి కూడా కరువు రక్కసం కూడా పారదోలంటే ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి కావాలని చెప్పేసి ఉద్యమాలు చేసి తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల ఆశతో 2004 నుంచి కూడా ఇవే ప్రాజెక్టులకు కూడా పెద్ద ఎత్తున కూడా నిధులు కేటాయించి అనేకమైన నిర్ణయాలు కూడా తీసుకున్న దానివల్ల ఈరోజు కొద్దో గొప్ప అనంతపురం లాంటి జిల్లాలో కూడా నీరు అనేది కూడా తీసుకొని వస్తూ ఉన్నాయి. ఆ రోజు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అంతకంటే ముందున్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారిని వాళ్ళంతా కూడా శ్రీకారం చుట్టినా కూడా ఇది అనేది కూడా ఈ శ్రీశైలం నుంచి కూడా నీరు పోవాలంటే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ అనేది కూడా వెడల్పు చేయాలి. కేవలం 10,000 క్యూసెక్కులో 11,000 క్యూసెక్కులకు ఉన్నా కూడా 7,000 క్యూసెక్కుల కంటే కూడా బయటికి పోలేదు. కాబట్టి అది వెడల్పు చేస్తే 44,000 క్యూసెక్కులు అనేది కూడా చేస్తే తద్వారా కూడా ఎస్ఆర్బీసీ కానీ గాలేరు నగిరి కానీ తెలుగు గంగ కానీ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాయి. కాకుండా హందిరి నివా ఇవన్నీ కూడా వేరే రకంగా కూడా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయం కూడా ఎంతమంది వ్యతిరేకించినా కూడా ఆ రోజు తెలంగాణలో మన రాష్ట్రంలో తెలంగాణ వారు వ్యతిరేకించారు, కోస్తా వారు కూడా వ్యతిరేకించారు దాన్ని వెడల్పు చేయడానికి. అయినా కూడా మీకు ఈ జిల్లాలు కూడా బాగుపడాలంటే దీన్ని వెడల్పు చేయాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టే కొద్దో గొప్ప కూడా నీళ్ళన్నీ కూడా తీసుకొని పోతూ ఉన్నాం. 40 సంవత్సరాలు అది కూడా రాజశేఖర్ గారు ఉన్నంత వరకు మాత్రమే ఈ ప్రాజెక్టులన్నీ కూడా హందిరి నివా కానీ ఇవన్నీ కూడా ముందుకు పోయాయి. కానీ పూర్తిగా కూడా ముందుకు పోలేని పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు 2009లో కూడా మన నుంచి కూడా దూరం అయిపోవడం, ఆ తర్వాత మన అనంతపురం జిల్లా వాళ్ళు కానీ మనం కానీ, ఎందుకంటే అనంతపురానికి డైరెక్ట్గా శ్రీశైలం నుంచి హందిరి నివా ద్వారా వస్తేనే మనకి నీళ్ళు వస్తాయి. కాబట్టి హందిరి నివాను కూడా ఏదో రకంగా పూర్తి చేసుకోవాలని చెప్పేసి మొదటి దశ అనేది కూడా జీడిపల్లి వరకు కూడా పూర్తి చేసి నీళ్లు తీసుకొని వచ్చేసాం. 2012 ఫిబ్రవరి ఆ ప్రాంతంలో కూడా మొదటి దశలో నీళ్లు తీసుకొని వచ్చేసాం. నాకు బాగా గుర్తుంది ఆ రోజు 2012లో నేను అలాగే మన రఘువీరెడ్డి గారు ఇంకా చాలామంది కూడా నేను అనుకున్నాను, వెంకటరామరెడ్డి గారు కానీ ఇంకా చాలామంది కూడా ఆ రోజు పాదయాత్రలో కూడా ఆ రోజు కూడా జరిగింది. జీడిపల్లి వరకు నీళ్ళు తీసుకొని వచ్చేసాం 2012 నుంచి. ఆ తర్వాత మళ్ళీ ముందుకు పోలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా పరిస్థితులు కూడా మారిపోయినాయి. అంతా కూడా మనం అనేది కూడా 40 సంవత్సరాల కిందట ప్రారంభించిన ఇవన్నీ కూడా గాలేరు నగర్ కానీ ఎస్ఆర్బీసీ కానీ హందిరి నివా ఇవన్నీ కూడా ఉన్నా కూడా కొద్దో గొప్ప ముందుకు పోయినా కూడా నీళ్ళను పూర్తిగా దాచుకునే పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ వారు మరీ ముఖ్యంగా 780 అడుగుల నుంచి 780 నుంచి 800 అడుగుల్లోనే వాళ్ళందరూ కూడా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, దిండి ప్రాజెక్టు కావచ్చు, ఇట్లా అన్నీ ఒక ప్రాజెక్టు తీసుకొని దినానికి 8 టీఎంసీలు ఒకే మారు కూడా కొట్టేదానికి కూడా ప్రాజెక్టులు కూడా నిర్మించుకోవడానికి ప్రారంభించడం, మరో కూడా కరెంటు కూడా ఎత్తిపోతల ద్వారా కరెంటు ఉత్పత్తి కూడా వారి ఇష్టానుసారం కూడా దిగువనుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కూడా చేసుకునే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయి ఈ జిల్లాలో అంటే రాయలసీమ జిల్లాలో కరువుకు నిలమైన జిల్లాలు కూడా పరిస్థితులు చేసి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాలేరు నగిరి కానీ ఇవన్నీ కూడా ముందుకు పోయినా ఈరోజు దానికి నీళ్ళని కూడా ఇవ్వాలంటే 800 అడుగుల్లోనే వారు దినానికి 8 టీఎంసీల పైన కూడా వారు కొట్టేస్తూ ఉంటే మనం కూడా దానికి తగినట్లు కూడా మనం కూడా ఎత్తిపోతల ద్వారా కూడా 800 అడుగుల నుంచి కూడా చేయాలని చెప్పేసి రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పేసి దినానికి 800 అడుగుల్లో 3 టీఎంసీలు ఎత్తిపోసేటట్లు ఇవన్నీ కూడా చేస్తే ఉపయోగం ఉంటుందని చెప్పేసి 3,840 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేసి వెంటనే కూడా పనులు ప్రారంభించడం, చకచక కూడా చేసుకోవడం. 2024 జనవరి లోపల కూడా దాదాపుగా 990 కోట్లు కూడా ఖర్చు పెట్టి
35-40% పనులు కూడా పూర్తి కూడా చేయడం జరిగింది. అదే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి రాయలసీమ ఎత్తిపోతల పథకమే కాదు, మరొకటి కూడా పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ని కూడా ఆ రోజు 10,000 ఉండేదాన్ని రాజశేఖర రెడ్డి గారు 44,000 క్యూసెక్కులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం అనేది కూడా తీసుకొని 80,000 క్యూసెక్కులకు ఒకే మారు 80,000 క్యూసెక్కులకు పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ని కూడా పెంచడం, తద్వారా కూడా దినానికి కూడా ఎత్తిపోతల పథకం ద్వారా 3 టీఎంసీలు, అలాగే 44,000 క్యూసెక్కుల్లో కూడా దాంట్లో కూడా 3-4 టీఎంసీలు పెట్టేసి 7-8 టీఎంసీలు తీసుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొని వస్తే, అలాగే హంద్రీనీవాను కూడా 3,850తో ఉన్న హంద్రీనీవా ప్రాజెక్టును కూడా మనమందరూ కూడా 10,000-11,000 అడుగుతూ ఉంటే 6,300 క్యూసెక్కులకు కూడా పెంచి జీవోనిచ్చేసి టెండర్లు కూడా పిలిచడం, ఇవన్నీ కూడా చూసిన విషయమే. కానీ దురదృష్టం కొద్దీ ఎన్జీటీ అంటే ఆ రోజు తెలంగాణ వాళ్ళు, ఈరోజు అధికారంలో ఎవరైతే ఉన్నారో ఆ కూటమి పార్టీలు ఉండేవారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అంటే తెలుగుదేశం, ఇవన్నీ కూడా ఎన్జీటీ ద్వారా తెలంగాణ ద్వారా కూడా మన పైన కూడా కంప్లైంట్ ఇప్పించి ఎన్జీటీ పర్మిషన్ లేదని చెప్పేసి రాయలసీమ ఎత్తిపోత పథకానికి పర్మిషన్ అని చెప్పేసి నిలబెట్టాలని చెప్పేసి ఎన్జీటీలో చెప్పించుకోవడం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా ఎన్జీటీ అనేది కూడా పర్మిషన్ అవసరం లేదు, ఇది అనేది కూడా పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్లో ఒక భాగమే కాబట్టి దాన్ని మేము పనులు కొనసాగించవద్దని చెప్పేసి వారు అబ్జెక్ట్ చేసినా కూడా పనులు కూడా అలాగే కొనసాగిస్తూ, మేమే కాదు ఎన్జీటీ పర్మిషన్ లేన పాలమూరు రంగారెడ్డి ఇవన్నీ ప్రాజెక్టులకు కూడా ఎన్జీటీ పర్మిషన్ లేకపోయినా కూడా వారు కూడా పనులు కూడా చేసుకుంటూ పోతున్నారు కాబట్టి మేము చేస్తున్నామని చెప్పేసి 990 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల సమయంలో కూడా అవన్నీ కూడా తెలిసిన విషయమే. ఎన్నికలు అయిపోయినాయి, ఫలితాలు కూడా ఎలా వచ్చినాయో అందరికీ తెలిసిన విషయమే. కానీ మనం అందరూ కూడా అనుకున్నాం తప్పకుండా కూడా రాయలసీమ వాసే ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఎన్జీటీని ఒప్పించుకొని లేకుండా కూడా ఈరోజు తప్పకుండా కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా మిగతా పనులు కూడా పూర్తి చేసి అన్ని రకాల కూడా అందిస్తారు, మనందరూ మేలు చేస్తారని మనం అనుకున్నాం. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మనం ఎవరు కానీ ఊహించలేదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా వెనుకబడిన జిల్లాలు కరువుకు నిలమైన ఈ జిల్లాల గురించి ఆలోచన చేయకుండా తెలంగాణతో రాజకీయ ఒప్పందం చేసుకొని రాజకీయ అనేది కూడా ఒక క్రీడ అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తూ ఎత్తిపోతల పథకాన్ని కూడా లేకోకుండా కూడా చేసేసి నిలబెట్టి ఇచ్చినారని చెప్పేసి స్వయంగా ఈనాటి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలోనే అందరి శాసనసభ్యుల ముందర కూడా ఇవి చెప్పిన తర్వాత అక్కడ జరుగుతున్న ఒక కుట్ర అనేది కూడా ఈరోజు కూడా మనందరికీ కూడా బహిర్గతమైంది. ఆ రోజే కాదు, ఇదే కాదు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరొకటి కూడా చేశారు. అనంతపురం జిల్లా కానీ కర్నూలు జిల్లా కానీ అంటే అనంతపురం ఉమ్మడి జిల్లా సత్యసాయి జిల్లా కానీ అనంతపురం కానీ అలాగే కర్నూలు జిల్లాకు కూడా రాయలసీమ ఎత్తిపోతల వలన కూడా డైరెక్ట్గా నీళ్లు రాకపోయినా కూడా రాయలసీమ ఎత్తిపోతల ద్వారా ఏదైతే గాలేరు నగరికి అంటే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ నుంచి గాలేరు నగరికి పోయిన తర్వాత ఆ గాలేరు నగరిని అక్కడ రాయచోటి దగ్గర అంటే అక్కడ అనేది కూడా ఈ హంద్రీనీవాకు అంటే పుంగనూరు బ్రాంచ్ 51 కిలోమీటర్ దగ్గర పుంగనూరు బ్రాంచ్కి కూడా అనుసంధానం చేస్తే ఈరోజు హంద్రీనీవ ద్వారా అంటే మన జిల్లా దాటిన తర్వాత ఉమ్మడి జిల్లా దాటిన తర్వాత ఏదైతే చిత్తూరు జిల్లాకు అలాగే కడప జిల్లాకు దాదాపుగా 1.5 లక్షల ఎకరాలకు ఈ హంద్రీనీవా ద్వారా కూడా పోతాయో అక్కడ అనేది కూడా చిత్తూరు కడప జిల్లాకు పోకుండా అక్కడ దాని ద్వారా కూడా చిత్తూరును అలాగే కడప జిల్లాకు కూడా ఇస్తూ ఆ నీళ్లు అంటే ఆ 1.5 లక్షల ఎకరాల నీళ్లు కూడా అనంతపురం జిల్లాకే వాడుకోవడానికి కూడా చేసి అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2005లో ఉరవకొండలో ఫౌండేషన్ ఇచ్చినప్పుడు 6,05,000 ఎకరాల్లో మనకు 3.5 లక్షల ఎకరాలకి మన జిల్లా ఉమ్మడి జిల్లా భాగం అదనంగా మళ్ళా కూడా 1.5 లక్షల ఎకరాలంటే మనకు అనేది కూడా 5 లక్షల ఎకరాలకు కూడా హంద్రీనీవా ద్వారా కూడా మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఇటు అనంతపురం అంటే రాయలసీమ ప్రాంతం అంతా కూడా ఈ రాయలసీమ ఎత్తిపోత పథకం వల్ల కూడా ఉపయోగపడేట్లు కూడా ఆలోచించి ఎంతో దూరదృష్టి కూడా రాజశేఖర రెడ్డి గారి మాదిరే కూడా ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే
దాని గండి కొట్టి ఈరోజు కూడా చేస్తున్న విషయం కూడా మీరు అందరూ కూడా ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అలాగే రాయలసీమ ఎత్తిపోతల ద్వారా ఇటువంటి నష్టం అనేది కూడా వస్తే మరొక దిక్కు కూడా ఈరోజు కూడా హంద్రీనివా మనకి ఎందుకంటే డైరెక్ట్గా ఇప్పటికే కూడా వస్తూ ఉంది. 2012 నుంచి కూడా వస్తూ ఉన్నాయి నీళ్ళు అనేది కూడా. ఈరోజు ఉమ్మడి జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు నీరు అనేది కూడా కావాలంటే ఇంతవరకు ఎక్కడ కానీ ఒక ఎకరా ఆయకట్టుకు కూడా అనేది లేకోకుండా ఈరోజు మనకి అందరూ కూడా పెట్టారు. ఎక్కడ కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఆయకట్టు అనేది కూడా డెవలప్ చేయలేదు ఈరోజు ఉండే ప్రభుత్వాలన్నీ కూడా. అవి కూడా దాని గురించి కూడా మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. అలాగే ఇన్ని రకాల కూడా అంతేకాకుండా హంద్రీనివాని మనం అందరూ కూడా అడిగినట్లుగా అలాగే మనం 10,000 క్యూసెక్కులు అంటే మన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 6,300 క్యూసెక్కులు చేస్తే తన సహజ శైలిలోనే ఎలా అయితే ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 99లో 40 టీఎంసీలు ఉండిన దాన్ని తాగునీటి ప్రాజెక్టుగా ఇదే హంద్రీనివాను మార్చి 5 టీఎంసీలకు మాత్రమే తాగునీటి ప్రాజెక్టుగా మార్చి జీవో ఇచ్చినట్లుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హంద్రీనివాను 3,850 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకి ఇచ్చిన జీవోని రద్దు చేసి మళ్ళా కూడా 3,850కి మాత్రమే అని చెప్పేసి అది కూడా 350 కూడా రాలేదు, 2,200 మాత్రమే వస్తున్నాయని చెప్పేసి వెడల్పు చేస్తానమని చెప్పేసి అలాగే ఇవన్నీ కూడా లైనింగ్ చేస్తానమని చెప్పేసి దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఎక్కడ కానీ ప్రయోజనం లేకోకుండా కూడా పోయింది. ఈ రకంగా మన అనంతపురం జిల్లా కూడా పెద్ద ఎత్తున కూడా నష్టపోతూ ఉన్నాము మనంతా కూడా. కానీ ఈరోజు విడిపోయిన తర్వాత ఇంతవరకైనా కూడా ఎక్కడ కానీ లేకుండా అయిపోయినాం. ఈ 3 ప్రాంతాలు మనకు మొట్టమొదటిగా విడిపోయిన దానికి కారణం ప్రాంతీయ భేదాలతోనే. మరీ ముఖ్యంగా అత్యంత మా వెనుకబడిందని చెప్పి తెలంగాణ వారు పోవడం ఇవన్నీ కూడా విడిపోయిన దానికి కారణాలు అయితే అటువంటిది రాకుండా అని చెప్పి ఎక్కడ కానీ ఆలోచన మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం చేయలేదు. చేయకపోగా మూడు ప్రాంతాలు ఉంటే మన ఆంధ్రాలో 3 ప్రాంతాలను సమానంగానే చూడకుండా ఇబ్బడంగా కూడా ఈరోజు అప్పులు అనేది కూడా తీసుకొని వచ్చేసి కేవలం రాజధాని పేరు మాత్రం చెప్పి మన యొక్క మనోభావాల్ని మన యొక్క మనుషుల్ని ఈ రాష్ట్రంలో ఉండే 3 ప్రాంతాల మనుషులను రెచ్చగొట్టి మనకు అనేది కూడా కేవలం రాజధాని లేదు కాబట్టి అంతా కూడా ఖర్చు పెడతామని చెప్పి ఒకే ప్రాంతంలో ఖర్చు పెడితే వెనుకబడిన ప్రాంతాలు కరువుకు నిలబడిన మన ప్రాంతాలు ఇలాగే కరువులో మగ్గిపోవాలి. మరొక మారు కూడా ఆ రోజు 2004 అంటే మొన్నటి వరకు కూడా వలసలు ఆత్మహత్యలు రైతుల యొక్క ఆత్మహత్యలు అవన్నీ కూడా మళ్ళా కూడా మనం చూడాలి. లేకుంటే మళ్ళా కూడా అవన్నీ కూడా అయిన తర్వాత ఇంకొక 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో మాత్రమే అప్పుడు మళ్ళీ ఆలోచన చేసేంత వరకు ఉండాలా. లేకుంటే ఇప్పుడే మనము ఆ రోజు మనమందరూ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేశారంటే మనం చేసిన ఉద్యమాల వల్ల అంటే ఈ ప్రాంతంలో ఈ 4 జిల్లాల్లో అంటే ఉమ్మడి 4 జిల్లాల్లో రాయలసీమ ప్రాంతం మనమందరూ కూడా ఎంతో పెద్దలందరూ కూడా ఉద్యమాలు చేశారు, త్యాగాలు చేశారు కాబట్టే దానికి నాయకత్వం వహించాడు కాబట్టే రాజశేఖర రెడ్డి గారు కానీ అప్పుడు ఉండే పాలకులందరూ కూడా ఇవన్నీ ప్రాజెక్టులు కూడా తీసుకొని రావడం, పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడంతో పాటు హంద్రీనివాని కానీ ఇవన్నీ కూడా చేసుకొని రావడం కూడా మళ్ళీ అటువంటి కూడా చేసి ఈరోజు ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. లేకుంటే శాశ్వతంగా కూడా మన అనంతపురం జిల్లా ఇవంతా కూడా నష్టపోతాం. కాబట్టి ఈరోజు ఇక్కడుండే మనం అందరూ కూడా పెద్దలందరూ కూడా చూసి మనమంతా కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా మన పైన కూడా ఉంది. ఈరోజు మనమందరూ కూడా మనం రెచ్చగొడుతున్నారు. ఈరోజు మనం రాయలసీమ గురించి మాట్లాడితే మీరుండి ఏం చేశారని చెప్పి మేము అంటున్నారు. మేము ఉన్నాము కాబట్టి ఆ రోజు రాజశేఖర్ గారు అనుకున్నారు కాబట్టి నీళ్ళు తీసుకొచ్చాం. అంతకంటే ముందుగా అంటే రాష్ట్రం విడిపోవడానికి ముందుగా 9.5 సంవత్సరాలు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నా కూడా అన్ని పునాదురాలుగానే మిగిలిపోయినాయి. కానీ మనం ఉద్యమాలు చేశాం కాబట్టి రాజశేఖర్ గారి కమిట్మెంట్ ఉంది కాబట్టి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ముఖ్యమంత్రిగా అవకాశం వస్తానే ఈ ప్రాజెక్ట్ అన్నీ కూడా అమలుపరిచి మామూలుగా కూడా హెచ్ఎల్సీ ద్వారా అనంతపురం లాంటి ఉమ్మడి జిల్లాకు కేవలం 25-26 టీఎంసీలు మాత్రమే నీళ్ళు వచ్చేది. ఆ రోజు రాజశేఖర్ గారు అందరినీ ఇవన్నీ చేశాడు కాబట్టి ఈరోజు 75-80 టీఎంసీలు ఒక అనంతపురం ఉమ్మడి జిల్లాకు వస్తున్నాయంటే ఆ రోజు మనం చేశాం. అంటే మీరందరూ కూడా మమ్మల్ని మా మనోభావాలు రెచ్చగొట్టి మీరు ఆ రోజు ఏమీ చేయలేదు కాబట్టి ఈరోజు మీరు కూడా అడిగేదానికి హక్కు లేదని చెప్పేసి
మన నోర్లు అనేది కూడా మోయాలని చెప్పేసి ఒక కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దాన్ని అవన్నీ అనుకోకుండా మనం తిప్పికొట్టి మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరము బాధ్యత కూడా మన అందరిపైన ఉంది. కాబట్టి దాని గురించి చర్చించడానికి సమాలోచన చేసి ఒక కార్యాచరణ రూపం అనేది కూడా తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి నిర్ణయంతో మన జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడ కలిసాం. దీనిపైన మీ అభిప్రాయాలు ముఖ్యంగా ముఖ్యులందరూ కూడా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పి ఎలా ముందుకు పోవాలి ఏం కథ అని చెప్పి అభిప్రాయాలు కూడా చెప్పవలసిందిగా కోరుకుంటూ